సిద్దిపేటలో గంజాయి సేవిస్తున్న 5 వ్యక్తులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గణేష్ నగర్ ప్రాంతంలో ప్లాస్టిక్ బాటిల్ ద్వారా గంజాయి పీల్స్తూ ఉండగా క్లూస్ టీమ్ తో కలిసి పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 612 గ్రాముల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయిని రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందని సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి రవాణాపై సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నగర్లో గంజాయి సేవిస్తున్నటువంటి ఒక 5 వ్యక్తులను విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం పట్టుకోవడం జరిగింది. ఇక గణేష్ నగర్లో ఒక 5 వ్యక్తులు గంజాయి సేవిస్తూ ఇందులో మాలోత్ నివాస్, రేపాక సంతోష్ కుమార్, బోన్ల ప్రసన్నవర్ధన్, కూతూరి నాగరాజు, మాలోత్ వంశీ ఈ 5 వ్యక్తులు కూడా 2 బైక్ల మీద, ఒకటి కేటీఎం బైక్, ఒకటి యాక్టివా బైక్ మీద 5 కూడా ఒక ఇంటి దగ్గర, గణేష్ నగర్లో ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళని చూసి పట్టుకోగా వాళ్ళ దగ్గర నుంచి 600 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 బైకులు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా సీజ్ చేసి వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి పరికరాలు వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దీని మీద NDPS చట్టం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేయబడింది. ఈ యొక్క విచారణలో మాలోత్ నివాస్ మరియు రేపాక సంతోష్ ఇద్దరు కూడా ఆగస్టు 13వ తారీఖు సీలేరు ఏరియాకి వెళ్ళి అక్కడ నుంచి గంజాయి తీసుకుని రావడం జరిగింది. అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ గణేష్ నగర్లో ఉన్న ఇంట్లో దాచిపెట్టుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గంజాయి సేవిస్తూ ఉండడం జరిగింది. ఈ రోజు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ శాఖ పట్టుకోవడం జరిగింది. దీని మీద విచారణ చేయబడింది. అమ్మకాలు ఏం చేయలేదు, వీళ్ళే పర్సనల్ కన్జంప్షన్ కోసం వాడుకోవడం జరిగింది. దానివల్లనే మన దగ్గర 600 గ్రాములు గంజాయి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక నలుగురేమో వేరియస్ ప్రైవేట్ వర్క్ చేస్తారు, ఒకరు మాత్రమే విద్యార్థులు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నగర్లో